ఈ రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేస్తుంది తెలుగుదేశం నాయకులు అని చాలా స్పష్టంగా మీ క్యాబినెట్లో గతంలో ఉన్నటువంటి పని చేసినటువంటి వారే మాట్లాడారు. గంటా శ్రీనివాసరావు గారైతే ఏకంగా టన్నులు వ్యాపారం జరుగుతుంది మీ ప్రభుత్వంలోనే, మీ ప్రభుత్వంలో చెప్పారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి శిక్ష వేస్తే ఎవరికేయాలి? మీ నాయకులకు కాదా? మీ అధికారులకు కాదా? మీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులకు కాదా? ఈ గంజాయి బజార్లో దొరుకుతుంది అంటే అది మీ తప్పు కాదా? మీ పొరపాటు కాదా? మరి ఇదే శిక్ష రోడ్డు మీద కొట్టవలసింది మిమ్మల్ని కాదా అని అడుగుతున్నాను. ఈ తప్పుకు కారణమైనటువంటి వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులు కాదా అని అడుగుతున్నాను. తల్లి హోంమంత్రి గారు కూడా వచ్చేస్తారు. ఆవిడ పాపం హోంమంత్రి రాష్ట్రానికి అనేది మర్చిపోయి తెలుగుదేశం అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మా, కులాన్ని అడ్డం పెట్టుకొని లేదా మీకు కుల సమీకరణాల్లో భాగంగానే మీకు ఆ పోస్ట్ వచ్చింది. తల్లి, కులాన్ని అమ్మివేయకండి, కులాన్ని దిగజార్చకండి, కులాన్ని తక్కువ చేసి మాట్లాడకండి. మీరు ఈరోజు ఆ పదవిని పొందారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వారిచ్చిన హక్కుల ద్వారా పొందారు. మీరు ఇవాళ దళితుల్ని కొడితే ఏమాత్రం బాధ లేకుండా ఒక విద్యార్థి, ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల్ని రోడ్డు మీద పడవేసి కొడితే చింత లేకుండా కేర్లెస్గా మాట్లాడతారు, శిక్షలు వేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అనేక మంది మీద కేసులున్నాయి, మీకున్న దమ్ము ధైర్యం వారిని కూడా ఇదే విధంగా రోడ్డు మీద తీసుకొచ్చి నడి రోడ్డు మీద కొట్టే దమ్ము ధైర్యం హోంమంత్రి గారికి ఉందా అని నేను అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు విచక్షణ లేకుండా? ఈ రాష్ట్రంలో చిన్నపిల్లల మీద మానభంగాలు జరుగుతుంటే పట్టించుకోరు. మచ్చుమర్రులో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన నిందితులు, ఆ బాలిక మృతదేహం ఈరోజు వరకు కనిపెట్టలేని అసమర్థులు మీరు. ఇవాళ గతంలో మంత్రిగా పనిచేసినటువంటి మీ పరిటాల వారి ఇలాకాలో దళిత బాలికపై నెలల కొద్దీ అత్యాచారం చేసి ఆవిడ్ని రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో గర్భం దాల్చినటువంటి విషయం ఇది మీ కళ్ళకు కనపడట్లేదా? చిన్న బిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే మీకు వినపడట్లేదా, కనపడట్లేదా? అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? పోలీస్ వారిని ప్రైవేట్ సైన్యంగా మార్చి మీ పార్టీకి అనుకూలంగా మీ విధానాలని ప్రజలపై రుద్దే దానిలో భాగంగా వాడుతుంది, నిజం కాదా అని నేను అడుగుతున్నా. ఇందుకోసమా మీకు ఇచ్చింది ఈ పదవి? మిమ్మల్ని అడ్డం పెట్టుకొని వారి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతుంటే మీరు సమర్థిస్తారా? కొంచెమన్నా బాధ్యతతో వ్యవహరించాలని నేను మనవి చేస్తున్నా. ఒకటా రెండా? దాదాపు 700 పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద హత్యాయత్నాలు, 300 పైచిలకు హత్యలు. రీసెంట్గా వెన్నుపోటు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో రమేష్ నాయుడు మీద జరిగినటువంటి దాడి. వీరు చేసిన తప్పేంటయా అంటే వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడడం. మాజీ ఎంపీటీసీ అయినటువంటి రమేష్ నాయుడిని మినరల్ వాటర్కి వెళ్ళి వస్తుంటే దారి అడ్డగించి విచక్షణ లేకుండా కత్తులతో నరికి బండరాయితోటి తల మీద మోది చంపేసినటువంటి ఘటన. ఇది అధికార ప్రభుత్వానికి కనపడదు. వీరి ఆక్రందనలు, వీరి కుటుంబ యొక్క బాధలు వినపడవు. అలాగే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారో వారి మీద వేల సంఖ్యలో కేసులు, వారిని వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించేసి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పటం.
ఈ రాష్ట్రంలో తప్పు చేసినటువంటి వాడికేమో శిక్ష పడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటటువంటి వ్యక్తికి, ప్రజల తరఫున పోరాడేటటువంటి వ్యక్తులకు మాత్రం వందల కేసులు. అదేమన్నంటే ఎస్ఐలు సిఐలు కూడా మంత్రుల మీదకి పళ్ళు కొరుకుతూ పైకి వచ్చేటటువంటి పరిస్థితి. ఎవడిచ్చాడు మీకు ఇంత అహంకారం? ఎందుకింత అహంకారం? ప్రజలు మీకు ఇచ్చింది అవకాశాన్ని ప్రజలకు ఉపయోగపడమని. ప్రజలకి ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత పనిచేసి పెట్టడం. ఇది ప్రజల యొక్క హక్కు, మీ సొత్తు కాదు. అక్రమ డబ్బు మూటలతోటి సభలు పెట్టి విలువ లేనటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని వెన్నుపోటు పొడవడం కాదు రాజకీయం అంటే, అధికారం అంటే. ఈ రాష్ట్రంలో వచ్చేటటువంటి ప్రతి పైసాని ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగించడమే ప్రభుత్వ లక్ష్యం, బాధ్యత. ఇవాళ జరుగుతుంది ఏంటి? ఎక్కడ పట్టినా హత్యాయత్నాలు, అత్యాచారాలు, మానభంగాలు, దాడులు. ఏదన్నా మాట్లాడితే బూతు నోళ్ళేసుకొని పైన పడిపోవడం, స్థాయిని మరచి మాట్లాడడం. ఒక కానిస్టేబుల్పై, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఒక కానిస్టేబుల్పై ఇతను చేసినటువంటి తప్పేందయ్యా అంటే, ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్ని వాడు తాగొచ్చుకున్నాడని ఆపడమే. వాడు తాగాడని ఆ డ్రైవరు నిర్ధారించి వాడికి పెనాల్టీ కూడా వేశారు, చాలను కూడా కట్టారు. అంటే ఒక ఎమ్మెల్యే, అధికార పార్టీ తెలుగుదేశం ఎమ్మెల్యే సతీమణి డ్రైవర్కి ఉన్నటువంటి అధికార మదం ఏంటో ఈ కేసులో మనకు అర్థమవుతుంది. ఒక కానిస్టేబుల్ని ఇంటికి పిలిపించి ఎమ్మెల్యే ముందు కొడతారు. వార్తలు వచ్చాయి.